నా ఒత్తుతో పదాలు నేర్చుకుందాం. కన్నము, రాట్నము. పైనుండి కిందికి పదాలు చదువుతాను. 2 అక్షరాల పదాలు. అన్న, పెన్ను, స్నో, నాన్న, మన్ను, ఉన్ని, వెన్న, పన్ను, సున్ని, జొన్న, తన్ను, పిన్ని, చిన్ని, జున్ను, అగ్ని, కన్న, వన్నె, లక్నో, సన్న, గిన్నె, సున్నా, దున్న, తిన్నె, పాట్నా. అవి 2 అక్షరాల పదాలు. 3 అక్షరాల పదాలు చదువుదామా? గన్నేరు, పన్నీరు, చిన్నన్న, లగ్నము, అన్నము, కన్నము, కట్నము, రత్నము, పున్నమి, భగ్నము, సన్నాయి, స్నానము, స్నేహము, విఘ్నము, పొన్నూరు. 4 అక్షరాల పదాలు చదువుదాము. కన్న బిడ్డ, విన్నపము, వెన్న పూస, చిన్న పిన్ని, వెన్న ముద్ద, జున్ను ముక్క. దున్నపోతు, వెన్న దొంగ, స్నేహితుడు, పన్నుపోటు, మొక్కజొన్న, గన్నవరము. 5 అక్షరాల పదాలు. అన్నము, ముద్ద, పున్నమి, వెన్నెల. వాక్యాలు చదువుదాము నా ఒత్తుతో. నాన్న నాన్న నాకు తాత, చిన్నాన్న పెన్నుల జత, వెన్న తిన్న చిన్నవాడు, వెన్నెలలో ఆటలాడ, వెన్న దొంగ అని పిలిచి చిన్న కథ వినిపించెను. వెన్న తిన్న చిన్నవాడు, వెన్నెలలో ఆటలాడ, వెన్న దొంగ అని పిలిచి చిన్న కథను వినిపించే. చిన్న బాబుకు ఉన్ని కోటు, కన్నములో ఎలుక దూరింది, అన్న చేతిలో వెన్న ముద్ద ఉన్నది, నాన్న గోడకు సున్నము వేశాడు. తెలుగు వాచకములో నెమలి కన్ను పెట్టుకోవాలి. ఇవి నా ఒత్తుతో పదాలన్నమాట. విన్నారు కదా పిల్లలు? చదువుతూ ఉండాలి, అప్పుడే నా ఒత్తు వస్తుంది.